బ్రేకింగ్ చూస్తున్నాం. యూఏఈపై ఇరాన్ క్షిపణి దాడులు భీకరంగా కొనసాగుతున్నాయి. షార్జాలో ఇరాన్ క్షిపణులు పడ్డాయి. ఈ దాడుల్లో షార్జాలోని అతిపెద్ద షాపింగ్ మాల్పై క్షిపణి పడటంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. అదే షాపింగ్ మాల్లో పలువురు చిక్కుకున్నట్లుగా తాజాగా సమాచారం అందుతోంది. ఇక మొత్తంగా యుద్ధ మేఘాలైతే కమ్ముకున్న పరిస్థితి. ఖమేనీ హతమైన తర్వాత ఇరువైపులా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఇక షార్జాలో క్షిపణి దాడిని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. ఏ విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయో మనకు క్లియర్ కట్ గా స్క్రీన్ పై కనిపిస్తోంది. యూఏఈపై ఆగని ఇరాన్ క్షిపణి దాడులు. ఇక మొత్తంగా యూఏఈని బాంబుల మోతతో క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. సో షార్జాలో ఇరాన్ క్షిపణి దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఒక షాపింగ్ మాల్ పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. షాపింగ్ మాల్లో ప్రస్తుతం మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో మనం క్లియర్ కట్ గా స్క్రీన్ పై చూడవచ్చు. ఇక ఖమేనీ హతమైన ఇరాన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు అమెరికా హెచ్చరిస్తున్నా ఏమాత్రం లెక్క చేయడం లేదు. క్షిపణులతో విరుచుకుపడుతోంది. దుబాయ్ని టార్గెట్ చేసింది. భీకర దాడులకు పాల్పడుతోంది. హోటళ్లు, రోడ్లపై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. బుర్జ్ ఖలీఫా సమీపంలోనూ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై భీకర దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ దుబాయ్. దాని నిర్మాణానికి 30 ఏళ్ల సమయం పట్టింది. అలాంటిది కేవలం 24 గంటల్లోనే నామరూపాలు లేకుండా చేసింది ఇరాన్. దుబాయ్ ఎయిర్పోర్టుపై భీకర దాడులకు తెగబడింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇక కకావికలమైపోయింది దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా జనాలు, టూరిస్టులతో కలకల్లాడే దుబాయ్ అలాంటి ప్రదేశం ఇప్పుడు నామరూపాలు లేకుండా పోతుంది. అక్కడ ఇరాన్ విధ్వంసానికి దిగింది. క్షిపణులతో విరుచుకుపడుతోంది. టూరిస్టు ప్లేస్ అయిన బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా బాంబుల వర్షం కురిపించింది. యుద్ధాగ్ని జ్వాలలు అక్కడ ఎగిసి పడుతున్న ప్రస్తుత పరిస్థితి అక్కడ అంతా అల్లకల్లోలంగా మారిపోయింది. దుబాయ్నే ఇరాన్ ఎందుకు టార్గెట్ చేసిందనేది ఇప్పుడు అందరిలో ఉత్పన్నమవుతున్న ప్రశ్న. ఎందుకంటే అమెరికా సైనిక బేస్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోస్ట్ చేస్తుంది. అయితే అమెరికా బేస్లు, అసెట్స్ ను ఇరాన్ టార్గెట్ చేసింది. గల్ఫ్ దేశాలతో అమెరికాకు మిత్రత్వం ఉంది. దీంతో ఇరాన్ ఈ దేశాలను యుద్ధ భూమిగా మార్చేసింది. దుబాయ్ ఎయిర్పోర్ట్, బుర్జ్ అల్ అరబ్ హోటళ్లపై విరుచుకుపడింది ఇరాన్. ఇక దుబాయ్లో సిఐఏ హెడ్ క్వార్టర్ ఏ విధంగా తగలబడుతుందో మనం చూడవచ్చు. మరోవైపు షార్జాలో క్షిపణి దాడి చేసింది. సో విజువల్స్ అయితే మనం స్క్రీన్ పై చూస్తున్నాం. మిసైళ్లతో విరుచుకుపడుతోంది ఇరాన్. తమ అధినేతను కోల్పోవడంతో సో ఎక్కడా కూడా ఇంకా సమయం పాటించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా మేము బదులు చెప్తామంటూ ఇరాన్ క్షిపణులతో మెరుపు దాడులు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా దుబాయ్ ఎప్పుడు పర్యాటకులతో కలకలలాడే ప్రాంతం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారిపోయింది. 30 ఏళ్ల సమయం పడితే దుబాయ్ ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి కేవలం 24 గంటల్లో దుబాయ్ ఎయిర్పోర్ట్ను నామరూపాలు లేకుండా చేసేందుకు సన్నద్ధమవుతోంది ఇరాన్. సో బుర్జ్ ఖలీఫా సమీపంలోనూ పేలుళ్లు చోటు చేసుకుంటున్నాయి. దుబాయ్లోని సిఐఏ హెడ్ క్వార్టర్ను లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో కొట్టేసింది. సో అక్కడ ఏ విధంగా మంటలు ఎగిసిపడుతున్నాయో మనం చూస్తున్నాం. అటు షార్జాలోనూ క్షిపణి దాడి జరిగింది. ఓ షాపింగ్ మాల్ పై క్షిపణి దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఆ షాపింగ్ మాల్లో చాలా మంది చిక్కుకుపోయారు. ఇక మొత్తంగా క్షిపణులతో హోరెత్తిస్తోంది ఇరాన్. ఎక్కడా కూడా వెనక్కు తగ్గే ప్రసక్తే లేదంటుంది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించారు. ఇక్కడితో ఆగకపోతే ఇంకా తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు ఇరాన్ని హెచ్చరించిన పరిస్థితి. అయినప్పటికీ ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. స్క్రీన్లో మనం చూడొచ్చు ఏ విధంగా క్షిపణులతో మెరుపు దాడులు చేస్తుందో ఇరాన్. మనం క్లియర్ కట్ గా స్క్రీన్ పై చూడొచ్చు. Some missiles
Watching here in Abu Dhabi. Big shit. యా రైట్. మొత్తంగా దుబాయ్ని అయితే ఇరాన్ పూర్తిగా టార్గెట్ చేసినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఖమేనీ హతమైన తర్వాత ఇరాన్ ఏమాత్రం ఇక వెనక్కి తగ్గడం లేదు. ఓవైపు అమెరికా హెచ్చరిస్తున్నా తుత్తునియలు చేస్తూ ఆ హెచ్చరికలను క్షిపణులతో విరుచుకుపడుతోంది ఇరాన్. దుబాయ్ని టార్గెట్ చేసింది. అసలు ఎందుకు దుబాయ్ని టార్గెట్ చేసింది అనేది ఇప్పుడు అందరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఇక భీకర దాడులకు పాల్పడుతోంది. హోటల్లోనూ రోడ్లపైన బాంబుల వర్షాన్ని కురిపిస్తుంది. బుర్జ్ ఖలీఫా సమీపంలోనూ పేలుళ్లైతే చోటు చేసుకుంటున్నాయి. ఇక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. అక్కడ భీకర దాడులకు పాల్పడింది ఇరాన్. ఈ ఘటనలో ఇప్పటికే 4 ప్రయాణికులకు తీవ్ర గాయాలైనట్లు మనకు తాజా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. ఇక ఒకసారి మనం దుబాయ్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుకుంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ ఇది. ఇక దుబాయ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 30 ఏళ్ల సమయం పట్టింది. చాలా అద్భుతంగా ఆ ఎయిర్పోర్ట్ ఉంటుంది అంటూ కూడా మనం చాలా మంది చెప్తూ ఉంటారు. 30 ఏళ్ల నిర్మాణాన్ని కేవలం 24 గంటల్లోనే నామరూపాలు లేకుండా ఇరాన్ చేసింది అంటే అక్కడ అంటే దుబాయ్ ఎయిర్పోర్టుపై ఏ విధంగా క్షిపణులతో మిసైళ్లతో విరుచుకుపడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. దుబాయ్ ఎయిర్పోర్టుపై భీకర దాడులకు పాల్పడింది ఇరాన్. క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇక కకావికలం చేసేలా అక్కడ మెరుపు దాడులైతే కొనసాగిస్తుంది. ఇక దుబాయ్ ఎయిర్పోర్ట్ తర్వాత దుబాయ్ ఎప్పుడూ కూడా జనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. చాలామంది పర్యాటకులకు అక్కడ వెళ్తూ ఉంటారు. సో ఎక్కడ చూసినా జనాలు నిరంతరం టూరిస్టులతో కలకలలాడే దుబాయ్ ఇప్పుడు నిర్మానుష్యంగా మారిపోయిన పరిస్థితి. సో ఎక్కడా కూడా జనాలు బయటకు రాలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తంగా దుబాయ్ విధ్వంసం అంటే ఏంటో చూస్తుంది. ఇరాన్ క్షిపణులతో ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ పై విరుచుకుపడుతుందో తెలియని ఒక పరిస్థితుల్లో ఇప్పుడు దుబాయ్ చిక్కుకుపోయింది. ఇక బుర్జ్ ఖలీఫా దగ్గర కూడా బాంబుల వర్షాన్ని కురిపించింది. యుద్ధాగ్ని జ్వాలలు అక్కడ ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో మనం స్క్రీన్ పై క్లియర్ కట్ గా చూడవచ్చు. మొత్తంగా దుబాయ్ ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయింది. అసలు ఎందుకు దుబాయ్నే ఇరాన్ టార్గెట్ చేసింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అమెరికా సైనిక బేస్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హోస్ట్ చేస్తుంది. ఇదే ముఖ్య కారణం ఇప్పుడు దుబాయ్ పై ఇరాన్ విరుచుకుపట్టడానికి. అమెరికా బేస్లు అసెట్స్ను ఇరాన్ టార్గెట్ చేసింది పూర్తిగా. గల్ఫ్ దేశాలతో అమెరికాకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ ఈ దేశాలను యుద్ధ భూమిగా మార్చాలనుకుంటుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ బుర్జ్ అల్ అరబ్ హోటళ్లపై విరుచుకుపడుతుంది. సో మరోవైపు సౌదీకి సంబంధించిన ప్రిన్సే సో ఎక్కడున్నాడు ఖమేనీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని ఇచ్చారని కూడా ఇరాన్ నమ్ముతోంది. సో ఈ ఆపరేషన్లో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారని చెప్పి ఇరాన్ నమ్ముతోంది. మొత్తంగా టార్గెట్ చేసింది దుబాయ్ని అష్టదిగ్బంధనం చేసేలా మెరుపు దాడులతో విరుచుకుపడుతుంది. సో దుబాయ్ ఎప్పుడూ కూడా పర్యాటకులతో నిత్యం వేలాది మంది లక్షలాది మంది జనాలతో కిటకిటలాడే ప్రాంతం ఇప్పుడు యుద్ధ భూమిని తలపిస్తోంది. సో ఎక్కడ చూసినా నిశ్శబ్దం రాజ్యమేలుతున్న పరిస్థితి.